నమ శివాయ. నమో కాలభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులకు కాలభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ పండుగలకు అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా మీ అందరికీ మన పండగ శుభాకాంక్షలు. అలాగే ఈ కనుమ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీర్థాలు కూడా వస్తాయి. ఆ తీర్థాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి. అందరూ కూడా ఆ దైవనామ స్మరణలో, అలాగే సంక్రాంతికి మన పెద్దలను స్మరించుకుంటూ అందరం బాగుండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం గురించి వివరిస్తాను. జనవరి 25 గురువారం రోజున మన పీఠంలో పౌర్ణమి ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది. పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి. అలాగే ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవను కూడా చేస్తాము. హోమం అయిన తర్వాత అన్నప్రసాద సేవకు కూడా ఎవరికి అన్నప్రసాద సేవను చేస్తాము? భోజనానికి కూడా అవకాశం లేని వారికి, అలాంటి వారికి సేవ చేయటం ద్వారా మనం తప్పకుండా మంచిని పొందుతాము, మంచి జరుగుతుందనే భావిస్తూ అందరూ కూడా మీరు మీ కోరికలు నెరవేర్చుకోవటానికి పరోక్షంగా మన ఈ హోమంలో పాల్గొనండి. మరి మొన్న కాలభైరవ జయంతి చాలా అద్భుతంగా జరిగింది. మీ అందరి సహకారం మరవలేనిది. ఆయన పుట్టినరోజును బాగా జరుపుకున్నాం. మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుందాం. అలాగే ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే, మహాశివరాత్రికి ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను కూడా చేయబోతున్నాను. మరొక విషయాన్ని మీకు చెప్పాలి. చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు. ఈ వీడియో చివర మనం పరిహారం ఉంటుంది. ఏ రాశి వారికైనా ఆ రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకుని మంత్రం చదివితే బాగుంటుందో తెలియజేశాను. మీరు చివరి వరకు చూసినట్లయితే మరలా మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వీడియోను చూడండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక్క మాట, మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చిన వాళ్ళందరూ కూడా మన వీడియోలు ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని అనుగ్రహం పొందాలని మనసావాచ కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి జనవరి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సలహాలు, సూచనలు. మీరు చేపట్టే పనుల్లో మాత్రం కాస్త కార్యసిద్ధి అయితే కనిపిస్తూ ఉందండి. డెఫినెట్గా మీరు కాస్త పురోగతిని అనేది సాధిస్తూ ఉంటారు. ఆర్థికంగా కూడా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే 18వ తేదీ తర్వాత మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి పరిస్థితులు 18వ తేదీ తర్వాత ఉండొచ్చు. అలాగే దూరపు చుట్టాల నుండి శుభకార్యాలకు ఆహ్వానం కూడా అందుతూ ఉంది. ఇక ఇతరులకు ఎవరైనా మీరు ఇతరులకు ఎవరికైనా వాగ్దానం ఏదైనా చేస్తే మాత్రం, ఏదైనా ఒక పని చేస్తానని వాగ్దానం చేస్తే 1కి 2 సార్లు ఆలోచించి చేయటం చాలా మంచిది. అలాగే మీలో ఉన్న అహాన్ని కూడా కాస్త తగ్గించుకోవాలి. నేను అనేటువంటి అహం కాస్త పెరిగితే అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందంటే, అనవసరంగా ఆ ఈగో ప్రాబ్లం వలన కొంతమందిని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఎవరిని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే మంచిది. కొంతమందిని మనం ఏదో అనేస్తూ ఉంటాం, వాళ్ళని ఇరిటేట్ చేసే వరకు మాట్లాడకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు కాస్త శత్రువర్గం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా సరే కాంపిటేటర్స్ మీపై బాగానే శత్రుత్వాన్ని పెంచుకుంటారు. అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
నెగిటివ్ ఎనర్జీస్ అయితే కాస్త కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగ వ్యవహారాలు మీకు కాస్త ప్రతికూలంగా ఉంటాయి. అంటే ఏదైనా ప్రభుత్వంలో పనులు ఏమైనా చేయించుకోవాలి అనుకుంటే ఇమ్మీడియట్‌గా అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడినట్లయితే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండటం చాలా మంచిది. ఆ పరిచయాలు అంతగా మంచి అయితే చేయవు. జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి బాగుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా కాస్త సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. రుణ ఒత్తిడైతే కాస్త ప్రస్తుతం తగ్గే పరిస్థితి అయితే ఉంది. అలాగే స్థిరాస్తులు ఏమైనా కొనుగోలు చేయాలి అనుకుంటే కాస్త ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఆలస్య సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులకైతే తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దీనివలన ప్రజల్లో కూడా మీరు మద్దతు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఉద్యోగస్తులకైతే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేసుకున్నప్పటికీ మీ పై అధికారులు కూడా ఏదో చిన్నపాటి తప్పులు చూపించటం, దానివలన మీరు కాస్త మనశ్శాంతిని కోల్పోవటం కూడా జరుగుతుంది. అలాగే ఎక్కువగా మెంటల్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. మీకు లాభాలైతే కాస్త బాగానే ఉంటాయి. కాకపోతే వ్యాపార లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ అప్రమత్తంగా లేకపోయినట్లయితే మీకొచ్చే డబ్బు ఎటువైపు పోతుందో, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదనే చెప్పాలి. కాస్త వాయిదా వేసుకోండి. లేకపోతే మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుంటే మంచిది. భాగస్వామ్య వ్యాపారస్తులైతే కొంత ఆలోచించి వ్యాపారాలు ముందుకు వెళ్ళటం అంటే ఎలా ఉంటాయి ఏమిటి ఒక నిర్ణయాత్మకంగా ఈ జాయింట్ బిజినెస్ చేసేవారు ముందుకు వెళ్తే మంచిది. లేకపోతే మీ పార్ట్నర్స్ మీద వదిలేశారనుకోండి ఇబ్బందులైతే తప్పవు. షేర్ మార్కెట్ అయితే మాత్రం అంతగా అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంత గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. చిరు వ్యాపారస్తులకైతే బాగుంది. లాభాలు కూడా సంపాదిస్తారు. పౌల్ట్రీ, ఆక్వా ఈ మాంసాహార వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. పర్వాలేదు. అంటే నష్టాలైతే మీకు రావు. బిల్డర్స్ కూడా అంత అనుకూలంగా కనిపించడం లేదు. కళారంగం వారు మాత్రం కొద్దిగా అవకాశాల కోసం మీరే ఎదురెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొద్దిగా గట్టిగా మీ ప్రయత్నాలు మీరు చేస్తే బాగుంటుంది. అలాగే ఈ రాశి మహిళలకు కూడా సాధారణ ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ పబ్లిక్‌లో ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు అంటే రాజకీయ నాయకులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు నడిపే వాళ్ళు కావచ్చు, అలాగే పీఆర్ఓస్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా కాస్త డెవలప్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే నూతన ఆభరణాల కొనుగోలు విషయంలో కూడా కాస్త ఆలోచించి ఖర్చులు చేయండి. ఖర్చు విషయంలో ఆడవాళ్ళు మాత్రం ఒకంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు చూసినట్లయితే బాగానే ఉంది. చదువులో కూడా బాగుంటారు. పోటీ పరీక్షలు ఉన్నవారు కొద్దిగా శ్రమించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బద్ధకాన్ని అయితే దగ్గరికి రానివ్వకుండా ఉంటే చాలా మంచిది. మరి ఈ రాశివారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే శరీరంలో కాస్త వేడి ఎక్కువగా ఉండటం వలన ఈ జలుబు అలాంటివి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కొద్దిగా కేర్ తీసుకోండి. డాక్టర్లకి చూపించుకోవటం మంచిది. ప్రేమికులకైతే బాగానే ఉంది. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 16, 20, 22 బాగానే ఉంటాయి. 18, 25, 30 మాత్రం కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి. ముఖ్యంగా మిథున రాశి వారికి సూర్యగ్రహం నుంచి కాస్త అనుకూలత తక్కువగా ఉంది. ఆ సూర్యభగవానుని ఆరాధిస్తున్నట్లయితే అన్నీ సెట్ అయిపోతాయి. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 19 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం 19 సార్లు పఠించినట్లయితే భం భైరవ అనుకుంటే మీ భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు.
లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.